ఇది ప్రధాన వార్త మనకి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల పేర్లు ప్రకటన. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లు ప్రకటించారు. అన్ని పత్రికల్లో దాదాపుగా మనకి ఇదే వార్త కనపడుతుంది. ఈనాడులో ఏమో సామాజిక న్యాయం విధేయత, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ దృక్కోణం ఇదే. ఆంధ్రజ్యోతిలో బాగా రాశారు, దీని గురించి చూద్దాం ఒకసారి మనం. రైట్, అభ్యర్థిత్వం అనూహ్యం. ఎందుకంటే అసలు ఎవ్వరూ కూడా విజయశాంతికి వస్తుందని, అంటే విజయశాంతి పేరు ఎవ్వరు ఊహించలా. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా చాలామంది నిజమా కాదా ఇది అనుకునే పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఎందుకంటే విజయశాంతి అసలు అంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి పెద్ద యాక్టివ్గా ఏమీ లేరు. ఎలక్షన్ ప్రచారంలో అయితే యాక్టివ్గానే తిరిగారు తప్పించి తర్వాత పెద్ద ఎక్కడ కనపడింది లేదు విజయశాంతి. దాదాపు 14 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్యే కోటాలో. మరి ఇది ఎలా చూడాలి అంటే ఎప్పటి నుంచో నాయకులు కొంతమంది ఉన్నవాళ్ళేమో ఇది మాకు అన్యాయంగా భావిస్తున్నారు, కొంతమంది ఏమో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి మంచి గుర్తింపు వచ్చింది అనే అంశం పైన కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా అద్దంకి దయాకర్, తర్వాత శంకర్ నాయక్, విజయశాంతిలకి వీళ్ళు ప్రకటించారు. దీంట్లో హైలైట్ ఏంటంటే అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి కోటాగా చెప్పుకోవచ్చు మనం. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. ఇక శంకర్ నాయక్ ఎవరు? దాదాపుగా శంకర్ నాయక్ ఈ జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళ క్యాండిడేట్. మరి విజయశాంతి ఎక్కడి నుంచి వచ్చిందయా అంటే అధిష్టానం క్యాండిడేట్ అయి ఉండొచ్చు. క్లియర్గా రేవంత్ రెడ్డికి ఒకటి ఇచ్చారు, అంటే రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించింది ఒకటి, ఆ తర్వాత ఈ జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి సంబంధించింది ఒకటి, అధిష్టానం అనుకుంది ఒకటి. మొత్తం ఇలా మూడు పంచారని చెప్పుకోవచ్చు. కొంతమంది రేవంత్ రెడ్డికి ఇది చంపపెట్టు, ఇంకేముంది రేవంత్ రెడ్డిని తీసేస్తున్నారు, రేవంత్ రెడ్డి పని అయిపోయిందని కొంతమంది రాస్తున్నారు. కానీ ఇది నమస్తే తెలంగాణ వాళ్ళు రాసుంటారే. ఇదిగో ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ హై కమాండ్, రేవంత్ కీలకతం. ఓరి నాయనా, ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు. ఇదే పనిలో ఉంటాను ఈ లక్ష్యంగా. చెల్లుబాటు కానీ సీఎం మాట, రంగంలోకి అధిష్టానం, శాసనమండలి అభ్యర్థుల ఎంపికలో తమదైన ముద్ర, వేం నరేందర్ కోసం రేవంత్ విశ్వ ప్రయత్నం విఫలం, ఢిల్లీ రావద్దని చెప్పి మరీ పార్టీ హైకమాండ్ నిర్ణయం, 15 నెలలుగా సీఎంని కలవని విజయశాంతికి టికెట్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ అభ్యర్థిత్వాలు ఖరారు, ప్రకటించిన 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో రేవంత్ మనిషి ఒక్కరూ లేరు. ఇదే మరి కామెడీ అంటే. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఎవరు మరి? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఒకసారి చెప్పాడు, దాన్ని ఏమంటారు, నా సీట్లో సగం సీటు అద్దంకి దయాకర్కి ఇస్తా, అద్దంకి దయాకర్ అంటే నాకు అంత ప్రేమ అంత ప్రాణం అని చెప్పి చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి అద్దంకి దయాకర్ అనేది రేవంత్ రెడ్డి కోటాలో వచ్చినట్టే కదా. అద్దంకి దయాకర్ మరి రేవంత్ రెడ్డి కోటనే కదా. సరే, శంకర్ నాయక్ అంటే జానారెడ్డి వాళ్ళ కోట అనుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంది, శంకర్ నాయక్ ఏమి ఊరికే జానారెడ్డి చెప్పారని ఇచ్చారు ఆయనకేమి. ఆయన ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. దాదాపుగా కింది స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు. అలాంటి వ్యక్తికి గుర్తింపునిచ్చి అలాంటి వ్యక్తికి ప్రోత్సహించడంలో తప్పేం లేదు. మరి దీన్ని ఎందుకు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు వీళ్ళు అర్థం కావట్లా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాసో శ్రవణ్ గారికి ఇచ్చారు. బీసీ వర్గానికి చెందిన నేతకు పట్టం కట్టిన కేసీఆర్, సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం. దాసో శ్రవణ్ గారికి ఇవ్వాలండి. ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసి బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ ఓడిపోయినా సరే చాలా విషయాల్లో ఆయన పోరాడుతూనే ఉన్నారు. గతంలో కూడా ఈ దాన్ని ఏమంటారు గవర్నర్ కోట ఎమ్మెల్సీ దాంట్లో కూడా దాసో శ్రవణ్కి ఇవ్వాలని కేసీఆర్ భావించారు. అప్పుడేదో ఈ గవర్నర్ ఆమె పేరేంటి తమిళిసై కను కేసీఆర్కి ఉన్న గొడవల వల్ల మధ్యలో దాసో శ్రవణ్ గారు బలైపోయారు. అప్పుడు ఆయనకి ఒప్పుకోలేదు ఆమె. సో ఎట్టకేలకు దాసో శ్రవణ్ గారి కళ నెరవేరింది. చట్టసభల్లో ఆయన అడుగుపెట్టబోతున్నారు. రైట్, ఒక సీటు మిత్రపక్షం కేటాయించారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీతో పాటు మహిళకు సీటు కేటాయింపు, అనూహ్యంగా తెరపైకి రాములమ్మ పేరు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకి అవకాశం, అద్దంకి దయాకర్కి ఎట్టకేలకు దక్కిన ఛాన్స్, శంకర్ నాయక్ సీనియర్ నేతలందరి మద్దతు, అంతా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన వారే, నేటితో ముగిన నామినేషన్ల గడువు. వీళ్ళు ఇక్కడ కామెడీ చూసారా, వీళ్ళేమో మొత్తం సీఎం చెప్పిన వాళ్ళే అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. సిపిఐ పార్టీకి ఒక స్థానం ఇవ్వాలని అని చెప్పి రాశారు తప్పించి దీంట్లో కూడా ఇదిగో దీంట్లో రాశారు చూడండి. వీళ్ళు షాక్లో టీ కాంగ్రెస్, సడన్గా తెరపైకి రాములమ్మ, ఏఐసిసి ప్రకటనతో ఆశ్చర్యంలో ఆశావాహులు, 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి చక్రం తిప్పింది ఎవరు? ఆశావాహులకు నిరాశ. గతంలోనూ ఇప్పుడు మొండి చేయనా? నామినేటెడ్ పదవి దక్కుతుందా? కాంగ్రెస్ పార్టీలో మొదలైన చర్చలు. ఉమ్మడి నల్గొండ నుంచి నల్గొండ ఎంత స్ట్రాంగెస్ట్ డిస్టిక్ అయిపోయిందంటే ఇప్పుడు నలుగురు మొత్తం అక్కడి నుంచి 5 స్థానాల్లో 4 నల్గొండ జిల్లాకే ఇచ్చారండి. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు జరుగుతున్నాయి.
5 స్థానాలకు ఎన్నికలు ఉండగా పార్టీ అభ్యర్థులను ఆదివారం ఫైనల్ చేశాయి. 5 4 స్థానాలకు చెందిన అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లా చెందినవారే. కాంగ్రెస్ ప్రకటించిన శంకర్ నాయక్ దామచర్ల మండలం కేతావత్ తాండాకు చెందిన వ్యక్తి. అద్దంకి దయాకర్ ఆత్మకూరు మండలం నెమ్మికల్ గ్రామానికి చెందినవారు. బీఆర్ఎస్ ప్రకటించిన దాసు శ్రవణ్ నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యక్తి. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన నెల్లికంటి సత్యం సైతం మునుగోడు మండలం చెందినవారే. మొత్తం రాజకీయంగా అక్కడ చైతన్యం ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. త్యాగాలు చేయడంలో కూడా కీలక పాత్ర. మండలి చైర్మన్లుగా, డిప్యూటీ చైర్మన్లుగా, మంత్రులుగా చాలామంది జిల్లాల నుంచి సేవలు అందించారు. శాసనసభల్లోనూ ప్రతిపక్ష పార్టీ నేతలుగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లా ముందుండి పోరాటం చేసింది. శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమానికి ఆత్మ బలిదానంతో జీవం పోసిన విషయం తెలిసిందే. జిల్లా పోరాటాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు 5 స్థానాలకు గాను 4 స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ కానీ వీళ్ళంతా కూడా గట్టిగా అంటే ఇక తిరుగులేనంత ఆధిక్యం ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనం వాళ్ళ మాట నెగ్గుతుందేమో మరి నిజంగానే.